అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినమును మనకి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనం లెసన్లోనికి వెళ్ళడానికంటే ముందుగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ అదేవిధంగా ఈ లెసన్ అంతట్లో కూడా దేవుని యొక్క సహాయాన్ని వేడుకుంటూ మనం ప్రార్థన చేసుకుని మన లెసన్ని మనము ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, మీరు మేము ప్రేమించి ప్రభువా ఈ దినమును సమయమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, లెసన్లోకి వెళ్ళినట్లుగా ప్రభువా మేము వినిన దాన్ని ప్రభువా ఫలింపజేయనట్లు దేవా మీ పరిశుద్ధాత్మక సహాయమును సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. మేము వినిన దాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి ఉన్నటువంటి కృపను ప్రభువా మీరు మాకు దయచేసి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈ రోజు మనం నేర్చుకోబోయే 32 లెసన్ ఏంటంటే రూత్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ రూతు గ్రంథము 1 నుంచి 4 అధ్యాయములు. రూత్ ఫ్రమ్ 1 to 4 చాప్టర్స్. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనము. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మెమరీ వర్స్ జాన్ చాప్టర్ 15 verse 17. దిస్ ఈజ్ మై కమాండ్, లవ్ ఈచ్ అదర్. పిల్లలు, ఇప్పుడు మనం లెసన్లోనికి వెళ్తున్నాం కదా. ఈ లెసన్లో మనము ఒక అన్యురాలైన ఒక స్త్రీ ఏ విధంగా దేవుణ్ణి వెంబడించింది, తను కలిగిన బాధల్లో కూడా దేవుణ్ణి ఎలాగా ఆమె వెంబడించింది, అదేవిధంగా ఆ వెంబడించిన దాన్ని బట్టి ఆమెకి దొరికిన ఆశీర్వాదం ఏంటి అనే విషయంలన్నిటి గురించి ఇప్పుడు మనము మన లెసన్లో నేర్చుకుందాం అనమాట. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న స్టోరీ ఏంటంటే ఇది కూడా న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక సంఘటన అన్నమాట. అయితే న్యాయాధిపతులు పరిపాలిస్తున్న సమయంలో ఏమైందంటే ఒకసారి ఈ యూదయ బెత్లెహేంలో కరువు వచ్చిందనమాట. సో కరువు వచ్చిన కారణమును బట్టి ఆ యూదయ బెత్లెహేంలో ఉంటున్న ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఎవరు అంటే ఆ యొక్క కుటుంబ యజమాని వచ్చి ఎవరంటే ఎలీమెలెకు. అతని యొక్క భార్య పేరు ఏంటంటే నయోమి. వాళ్ళకి 2 కుమారులు ఉన్నారనమాట. వాళ్ళు ఈ కరువు వచ్చిన కారణమును బట్టి వాళ్ళు ఇక్కడ చూడండి, ఈ యూదయ బెత్లెహేము వదిలిపెట్టి వాళ్ళు మోయాబు అనే దేశానికి వాళ్ళు ప్రయాణం అయ్యారు. ఎలీమెలెకు, నయోమి వాళ్ళ యొక్క 2 కుమారులు. వీళ్ళ పేర్లు ఏంటంటే మహ్లోను, కిల్యోను. సో ఈ ఫ్యామిలీ అంతా కూడా ఏం చేశారు అంటే ఈ యొక్క బెత్లెహేమును విడిచిపెట్టి వాళ్ళు మోయాబు దేశమునకు వెళ్ళారనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యింది అంటే ఈ కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. అదేంటి అంటే ఈ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఎలీమెలెకు చనిపోయాడనమాట. సో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబంలో నయోమి మరియు వాళ్ళ యొక్క 2 కుమారులు మాత్రమే ఉన్నారు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ నయోమి ఏం చేసింది అంటే తన యొక్క 2 కుమారులు మహ్లోను, కిల్యోను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మోయాబు దేశంలో ఉన్న స్త్రీలతో వివాహము చేసింది అనమాట. ఇంకా చూడండి, వీళ్ళు మహ్లోను, కిల్యోను, నయోమి వీళ్ళిద్దరూ వాళ్ళ కోడళ్ళు అనమాట. ఈమె పేరు ఓర్పా, ఈమె పేరు రూతు. సో ఈ 2 కూడా ఎవరు అంటే మోయాబురాండ్లు, మోయాబు దేశానికి చెందిన స్త్రీలు. అంటే వీళ్ళు అన్యులు అనమాట. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కదా. సో వీళ్ళైతే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఫ్యామిలీ, వీళ్ళు మాత్రం ఎవరు అంటే అన్యుల యొక్క ఫ్యామిలీ, మోయాబు దేశంలో ఉన్న స్త్రీలు. సో వీళ్ళకి ఆమె ఏం చేసిందంటే పెళ్లి చేసింది అనమాట. తన కుమారులు 2కి పెళ్లి చేసింది. ఇప్పుడు వీళ్ళు నయోమి యొక్క ఫ్యామిలీలో 2 కొడుకులు, 2 కోడళ్ళు ఉన్నారనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఇంచుమించు ఆ దేశంలో 10 సంవత్సరముల పాటు వాళ్ళు నివసించారు. నివసించిన తర్వాత ఇక్కడ చూడండి, నయోమి ఉంది కదా, నయోమి యొక్క 2 కుమారులు చనిపోయారు. మొదట కుమారుడు చనిపోయారు, తర్వాత చూడండి ఇంకో కుమారుడు కూడా చనిపోయాడు అనమాట. సో ఈ విధంగా నయోమి యొక్క ఫ్యామిలీలో ఏమైపోయింది, వాళ్ళ యొక్క ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, వాళ్ళ భర్త చనిపోయారు, తర్వాత వాళ్ళ 2 యొక్క కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబంలో కేవలం నయోమి, వాళ్ళ యొక్క కోడళ్ళైన ఓర్పా, రూతు వీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారన్నమాట. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే కుటుంబంలో తనకి ఉన్న ఆ యొక్క కుటుంబంలో ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు చనిపోయారు. సో వీళ్ళకి ఆధారం కూడా ఏమీ లేకుండా ఉంది అనమాట. ఓన్లీ స్త్రీలే ఉన్నారు కదా వీళ్ళు. సో ఇలాంటి ఒక బాధాకరమైన సంఘటన వీళ్ళ యొక్క కుటుంబంలో జరిగిందనమాట. సో ఈ విధంగా జరిగిన తర్వాత ఒకసారి నయోమికి ఒక వార్త తెలుస్తుందన్నమాట. అదేంటంటే తన ప్రజలను యెహోవా దర్శించెను, తన ప్రజలకు ఆహారం ఇచ్చడానికి యెహోవా దర్శించెను అనే ఒక మాట ఏంటంటే నయోమికి తెలియజేయబడింది. సో ఎప్పుడైతే దేవుడు తన అంటే
వాళ్ళ యొక్క దేశం ఏదైతే బెత్లెహేంలో నుంచి వాళ్ళు వచ్చారు కదా, ఆ బెత్లెహేంలో కరువు పోయింది. అంటే దేవుడు వాళ్ళని దర్శించాడు కాబట్టి ఆ కరువు అనేది పోతుంది. అక్కడ మళ్ళీ పంట అనేది పండుతుంది అనే విషయము ఎవరికి? నయోమికి తెలిసింది. కరువు అంటే తెలిసిందే కదా, అప్పుడు వర్షాలు కురవు, అదేవిధంగా భూమిపైన పంట ఏది పండదనమాట. సో తినడానికి చాలా కష్టమవుతుంది. కానీ ఎప్పుడైతే యెహోవా తన ప్రజలను తిరిగి దర్శించిన కారణమును బట్టి వాళ్ళ యొక్క పొలంలో ఏమైందంటే మళ్ళీ పంట పండడం అనేది మొదలయ్యింది. సో బెత్లెహేంలో ఈ విధంగా దేవుడు దర్శించిన దాన్ని బట్టి ఇట్లా మళ్ళీ కరువు పోయింది అనే విషయం నయోమికి తెలిసినప్పుడు ఆమె ఏమనుకుంది అంటే, తన ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా చూడండి, ఓర్పా, రూతు, వీళ్ళతో కలిపి కూడా ఆమె ఏం చేసిందంటే బెత్లెహేముకి ప్రయాణమైంది. నయోమి వెళ్తుంది కాబట్టి నయోమితో పాటు వీళ్ళిద్దరు కూడా ప్రయాణమై వెళ్ళారు. అయితే వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసిన మార్గం మధ్యలో నయోమి తన కోడళ్ళతో మాట్లాడిందనమాట. ఇంకా చూడండి, ఈమె నయోమి. అయితే ఈమె తన కోడళ్ళతో ఏమని మాట్లాడింది అంటే, ఇదిగో నా కుమార్తెలారా, మీరు తిరిగి మీ దేశమునకు వెళ్ళిపోండి, నాతో పాటు మీరు రావద్దు. ఎందుకంటే మీరు ఒకవేళ మీ దేశంకి వెళ్ళిపోతే మీరు మరలా తిరిగి వివాహం చేసుకోవచ్చు, మీరు మీ తల్లిదండ్రుల కింద మళ్ళీ సంతోషంగా మీరు ఉండొచ్చు. ఇప్పుడు మీరు నాతో పాటు వస్తే ఆ సంతోషం అనేది మీకు దొరకదు. కాబట్టి మీరు తిరిగి మీ యొక్క ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి వీళ్ళిద్దరి విషయంలో, ఎందుకంటే నయోమి తన ఇద్దరు కోడళ్ళను ప్రేమించింది కాబట్టి ఆమె ఏం చేసింది, వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్పింది అనమాట. ఎందుకంటే నయోమితో వస్తే వాళ్ళ దేశంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కాబట్టి ముందుగానే కోడర్లో మంచి కోడి ఆమె ఏం చెప్పిందంటే, మీరు తిరిగి మీదే దానికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎలుగెత్తి ఏడ్చారనమాట. ఇద్దరు కోడలు ఏడ్చుకొని, ఈమె చూడండి, ఈమె ఓర్పా ఉంది కదా, ఆమె తన అత్తను ముద్దు పెట్టుకుని ఆమె ఏం చేసిందంటే తిరిగి తన సొంత దేశానికి వెళ్ళిపోయింది. అంటే మోయాబ్ దేశంలోనికి ఆమె వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళిపోయిందనమాట. అయితే ఈ రూత్ ఎవరైతే ఉన్నారో ఈమె ఉంది కదా, ఈమె మాత్రము తన అత్తని విడిచిపెట్టలేదు, ఆమెను హత్తుకునే ఉంది. చూడండి, ఈమెయితే రిటర్న్ అయిపోయింది, ఈమె మాత్రము ఈ విధంగా హత్తుకొని ఉందన్నమాట. ఓర్పా వెళ్ళిపోయిన తర్వాత నయోమి రూతు చెప్తుందనమాట, నీ తోటికోడలు వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు కూడా తిరిగి వెళ్ళిపో మీ దేశానికి అని చెప్పేసి, మీ తల్లిదండ్రులిద్దరికి నువ్వు కూడా తిరిగి వెళ్ళిపో అని చెప్పి రూతుకి చెప్పిందనమాట. అయితే రూత్ అప్పుడు నయోమితో ఏం చెప్పింది అంటే, ఇదిగో నీ వెంబడి రావద్దనియు నిన్ను విడిచిపెట్టమని వెళ్ళమని నాతో నువ్వు చెప్పొద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను కూడా మృతి పొందుతాను అని చెప్పేసి ఆ మాటలు నయోమికి చెప్పిందనమాట. అయితే చూడండి, ఇక్కడ రూతు యొక్క మాటల్లో మనకి ఎంత అర్థం ఉంది అంటే, రూతు నిజంగా నయోమితో వెళ్ళడానికి సిద్ధపడింది. ఎందుకంటే రూతు నయోమిని ప్రేమించింది. ఈమెకి ఖచ్చితంగా ఒక హెల్ప్ఫుల్ అనేది ఉండాలి, ఎవరో ఒకరు హెల్పింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు రూత్ కూడా వదిలి వెళ్ళిపోయిందంటే ఈమె ఏమైపోతుంది, కుటుంబంలో ఉండి ఒక్క ఆమె అయిపోతుంది సింగిల్గా. ఎందుకంటే తను ఇప్పుడు చూసుకోవడానికి ఎవ్వరూ లేరు, తన కొడుకులు చనిపోయారు, తన భర్త కూడా చనిపోయారు. సో కాబట్టి రూత్ ఏం చేసిందంటే తన అత్తను విడిచిపెట్టలేదు. ఆమె ఎంతగా ప్రేమించింది చూడండి, నయోమి రూతుని ప్రేమించింది, రూత్ కూడా ఏం చేసింది, నయోమిని ప్రేమించింది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నువ్వు నన్ను రావద్దని మాత్రం చెప్పడానికి లేదు. అక్కడ ఆమె చెప్పిన మరొక విషయం ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు అని ఆమె ఖచ్చితంగా అక్కడ ఒక మాట చెప్పిందనమాట. ఈమె అన్యురాలు అయినప్పటికీ కూడా నయోమి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి ఆమె ఏం చేసింది, రూతు అంగీకరించింది. ఎందుకంటే ఆ కాలంలో చూసుకుంటే మనకి తెలియని ప్లేస్లోకి వెళ్ళి అక్కడ నివసించడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే రూతు మోయాబ్ దేశస్తురాలు. సో మోయాబ్ దేశంలో అంటే ఆమెకి అన్నీ తెలిసి ఉంటాయి. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడికి వస్తుంది, బెత్లెహేముకి వస్తుంది. సో బెత్లెహేంలో ఆమెకి తెలిసిన వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, చుట్టాలు కానీ, అసలు ఫ్రెండ్స్ కానీ ఇట్లా ఎవ్వరు కూడా ఆ దేశంలో లేరు. ఆమెకు తెలిసిందల్లా ఎవరు, నయోమి ఒకతే. సో ఆమె ఎంత ప్రేమించి ఉంటే, లేకపోతే ఆ దేవుణ్ణి కూడా ఆమె అంగీకరించిన కారణమును బట్టి తన సొంత దేశమును, తన సొంత ప్రజలను కూడా ఆమె ఏం చేసింది, విడిచిపెట్టి నయోమి యొక్క దేశమునకు, లేదంటే నయోమి దేవుని యొద్దకు కానీ, నయోమి ప్రజల యొద్దకు కానీ ఆమె రావడానికి తీర్మానం తీసుకుంది రూతు. ఆమె అన్యురాలే ఆమెకి అయినప్పటికీ కూడా ఏం చేసింది, ఈ విధంగా నయోమితో రావడానికి ఆమె ఇష్టపడింది అనమాట. తన సొంతంగానే ఆమె ఇష్టపడి తన సొంతంగానే ఆమె ఏం చేసింది, దేవుణ్ణి
అంగీకరించింది. సో ఈ కారణం ఎప్పుడైతే రూతు ఈ మాట నయోమికి చెప్పిన వెంటనే నయోమికి అర్థమైందనమాట. అంటే రూతు నాతో కూడా రావడానికి ఆమె మనస్సు కుదిరింది అని చెప్పేసి ఇంకా రూతుతో ఇంకా నువ్వు నా దగ్గరికి రావద్దు చెయ్యొద్దు అని చెప్పి ఏమనలేదనమాట. సో ఆమె మాట్లాడకుండా ఏం చేశారంటే వాళ్ళిద్దరూ ప్రయాణం అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క బెత్లెహేమునకు వాళ్ళు ప్రయాణం అయ్యారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ప్రయాణం చేసి ఇక్కడ బెత్లెహేమునకు వచ్చారనమాట. ఇగో నయోమి, బెత్లెహేం అంటే నయోమి యొక్క దేశం కాబట్టి ఆమెకు తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఈమె దగ్గరికి వచ్చి మాట్లాడారనమాట. ఇక రూతుకి అయితే మాత్రం వీళ్ళెవ్వరు కూడా తెలియదు, తనకు తెలియని ఒక దేశంలోనికి ఆమె వచ్చింది. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వీళ్ళు బెత్లెహేమునకు వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉంది అంటే యవల కోత ప్రారంభంలో వాళ్ళు వచ్చారు అనమాట. ఎవరు అంటే బార్లీ అనమాట. సో బార్లీ పంట, నెక్స్ట్ గోధుమల పంట ఇట్లా వాళ్ళు వేసేసారు. ఆ పంట పండింది, వాళ్ళు దాన్ని కోసి ఆ పంటను కూర్చుకునే దినములు ఏదైతే ఉన్నాయో కరెక్ట్గా అదే సమయానికి ఈ రూతు నయోమి కూడా వాళ్ళు ఏం చేశారు, బెత్లెహేమునకు వాళ్ళు వచ్చారనమాట. అయితే ఇప్పుడు రూతు నయోమి ఇద్దరు బెత్లెహేంకి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు తినడానికి ఫుడ్ కావాలి, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళకి వెంటనే పని దొరికి లేకపోతే ఏదైనా చేసి వాళ్ళు సంపాదించుకొని భోజనం చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు వీళ్ళు వెంటనే వచ్చారు కాబట్టి వీళ్ళకి తిని బ్రతకడానికి ఏం కావాలి, ఆహారం అనేది కావాలి. కాబట్టి రూత్ ఏం చేసింది అంటే, నేను ఇది ఎలాగో అప్పుడు వాళ్ళు పంట కోసే సమయంలో ఉన్నారు కదా, నేను ఎవరి పొలంలో కన్నా వెళ్ళి ఏం చేస్తాను, పరిగె ఏరుకొని వస్తాను కాబట్టి అప్పుడు అని నయోమికి చెప్పినప్పుడు నయోమి ఏం చేసిందంటే, నయోమి ఇంటి వద్దనే ఉంది, ఈమె రూతు ఒక పొలంలోకి వెళ్ళి ఏం చేసిందంటే పరిగె ఏరుకుంటుంది అనమాట. ఈ పరిగె ఏరుకోవడం ఏంటి అంటే, ఇప్పుడు మనకి అదే వాళ్ళు గోధుమలు కానీ ఎవలు కానీ ఇట్లా బార్లీ కానీ కట్ చేసేటప్పుడు వాళ్ళ పనలు కోస్తారు కదా, కోసినప్పుడు వాళ్ళ పనలను కట్టేటప్పుడు కొన్ని పనలు ఏమవుతాయంటే కింద పడతాయి. సో కింద పడిన ఆ పనలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తారు అంటే పరదేశం అంటే వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే పేదవారికి కానీ వాళ్ళు దాన్ని ఏరుకోవడానికి ఇశ్రాయేల్ ప్రజలు ఆ విధంగా చేస్తారనమాట. సో దేవుడు వాళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చిన ఒక మాట, ఒక ఆజ్ఞ అనమాట అది. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు పంట వాళ్ళు కోసినప్పటికీ కూడా ఆ విధంగా ఆ పనలు ఏవైతే కింద పడిపోతాయో కింద పడిపోయిన వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళు తీసుకోరనమాట. ఈ విధంగా మన వేరే దేశం నుంచి వచ్చిన పరదేశులు కానీ పేదవారు కానీ ఎవరికైతే అది అవసరం ఉందో వాళ్ళు తీసుకుంటారు. సో కాబట్టి అలాంటి ఒక నియమం అనేది ఇశ్రాయేల్ ప్రజల్లో ఉంది కాబట్టి ఈమె ఏం చేసింది, ఒక పొలంలోకి వెళ్ళి చూడండి ఈమె పరిగె ఏరుకుంటుంది. వాళ్ళు కోస్తూ ఉంటారు. సో ఆ మధ్యలో ఏదైతే కింద పడిందో ఆ పరిగెలు ఏరుకున్నప్పుడు వాటిని ఆమె అందులో ధాన్యం వస్తుంది కదా, సో దాన్ని ఆమె తీసుకొని తినడానికని ఈ విధంగా ఆమె పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఏం చేస్తుంది, పని చేస్తూనే ఉంది అనమాట. అయితే ఈమె వెళ్ళిన ఈ పొలం ఏదైతే ఉందో ఈ పొలం ఎవరిది అంటే ఎలీమెలెక్ ఎవరైతే ఉన్నారో ఎలీమెలెక్కి ఒక సమీప బంధువు అనమాట. అతని పేరు బోయజ్. ఇతను చాలా మంచివాడు అనమాట. సో ఇతను చాలా ధనవంతుడు కూడా. ఇతని యొక్క పొలంలోనే రూతు, ఆమెకు తెలియదు బోయజ్ ఎవరు అనేది, కానీ అదే పొలంలోకి ఈమె ఏం చేసిందంటే పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది అనమాట. అయితే ఈ విధంగా ఆమె పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పరిగె ఏరుకోవడము ఆ యొక్క పొలం యొక్క యజమాని అయిన బోయజు చూశాడనమాట. చూసి అక్కడ ఉన్న వారిని అడిగారు, ఈ యొక్క యవనురాలు ఎవరు అని చెప్పేసి అడిగారనమాట. అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఈమె నయోమి యొక్క కోడలు, బెత్లెహేమునికి వాళ్ళు వచ్చారు మోయాబ్ దేశంలో నుండి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా చెప్పినప్పుడు బోయజ్ వచ్చి రూతుతో మాట్లాడాడు. ఏమనంటే బోయజ్ ఏం చెప్పాడంటే రూతుతోటి, నీవు ఈ యొక్క కోత అయిపోయేంత వరకు, పంటలో కోత ఏదైతే ఉందో అది అయిపోయేంత వరకు కూడా నా పొలంలోనే నువ్వు పరిగె ఏరుకో, వేరే ఒక పొలంలోకి వెళ్ళి నువ్వు ఏరుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి ఆమె ఎందు ఏం చేశాడంటే అతను దయని చూపించాడనమాట. ఆమె ఎందు జాలిపడ్డాడు, ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నారు కదా. సో ఈ విధంగా వాళ్ళ కుటుంబంలో జరిగిన దాన్ని బట్టి వాళ్ళు చాలా బాధలో నుంచి వచ్చారు అని చెప్పేసి ఏం చేశాడంటే ఈ రూతు ఏందో అతను ఏం చేశాడంటే కనికరబట్టి ఆ విధంగా నువ్వు నా పనికత్తెలతో పాటు అక్కడ నువ్వు నిలకడగా ఉండొచ్చు, ఈ కోత అయిపోయేంత వరకు కూడా నువ్వు ఇక్కడే పరిగెరుకోవచ్చు అని చెప్పేసి ఆమెకి చెప్పాడనమాట. చెప్పినప్పుడు రూతు బోయజ్తో అన్నది, ఆమె మంచిగా తల వంచుకొని సాగిలపడి ఏమని చెప్పిందంటే, పరదేశినైన నాకు మీరు ఇంత దయ చూపిస్తున్నారు కదా, ఎందువలన దయ చూపిస్తున్నారు, ఏ విధంగా నా మీద దయ కలిగింది అని చెప్పి ఆమె
అడిగిందనమాట. అడిగినప్పుడు అప్పుడు బోయజు ఆమెకి సమాధానం ఇస్తున్నాడు. ఏంటంటే, నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు అత్త అయిన నయోమికి నువ్వేం చేశావు అన్నది నేను విన్నాను, నాకు తెలిసింది. సో అంతేకాకుండా నీవు నీ తల్లిదండ్రులను, నీ యొక్క జన్మభూమిని విడిచిపెట్టి నీవు ఎన్నడూ ఎరగని ఈ యొక్క మా దేశంకు నువ్వు వచ్చావు. సో నీవు చేసిన ఈ పని ఏదైతే ఉందో, అంటే నయోమిని ప్రేమించి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, అదేవిధంగా నీ జన్మభూమిని వచ్చిన ఈ పని ఏదైతే ఉందో, అది నువ్వు చేసిన ఈ పనికి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చితివి. నువ్వు చేసిన దానికి ఆయన బహుమానం ఇచ్చును, ప్రతిఫలం ఇచ్చును అని చెప్పేసి బోయజు రూతుకి చెప్పాడనమాట. అంటే నువ్వు ఏదైతే చేసావో ఆ పని చాలా మంచిది. సో కాబట్టి నువ్వు దేవుడు యెహోవా ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు. సో ఇప్పుడు నీకు ఏం దొరికింది? ఇప్పుడు వరకు అన్ని బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటిలో నుంచి నువ్వు ఇప్పటికి ఏమైంది? ఒక మంచి షెల్టర్ అనమాట, సురక్షితమైన ఒక ప్లేస్ నీకు దొరికింది. అది ఏంటంటే యెహోవా యొక్క సన్నిధిలో అనమాట. అంటే యెహోవా యొక్క రెక్కల నీడలో నీకు ఆ యొక్క మంచి సురక్షితమైన ప్లేస్ అనేది దొరికింది. దానికోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ఆ దేవుని విషయంలో అతను ఏం చేశాడంటే రూతుకి చెప్పాడనమాట. సో ఆ విధంగా బోయజ్ మాట్లాడిన తర్వాత నిజంగా రూతుకి కూడా చాలా ధైర్యం వచ్చి ఉండొచ్చు, ఆమె కూడా కొంచెం ఆదరణ పొంది ఉండవచ్చు అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత ఇక చూడండి, రూతు తాను ఏదైతే ఏరుకున్నది కదా పరిగ, ఈ పరిగ ఏరుకున్నదంతా కూడా తన అత్తైన నయోమికి తెచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఏం చేశారంటే దీనిని తిన్నారన్నమాట, భుజించారు. సో వాళ్ళకి ఇప్పుడు ఆకలి లేకుండా తీరిందనమాట. ఏమి చేసిన ఆ యొక్క పరిగ ఏరుకునే పనిని బట్టి వాళ్ళకి మంచిగా సమృద్ధిగా ఫుడ్ అనేది వాళ్ళకి దొరికింది. సో ఈ విధంగా అయిన తర్వాత ఇశ్రాయేలీల్లో ఒక నియమం ఉంటుందన్నమాట. అదేంటి అంటే ఒకడు తన సహోదరుని ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క స్వాస్థ్యమును విడిపించడం అనేది ఒక ఉంటుంది. దాన్ని బంధు ధర్మము అని అంటారనమాట. సో ఈ బంధు ధర్మము జరిగించడం అనేది సమీప బంధువు మాత్రమే జరిగిస్తాడు. ఈ బంధు ధర్మం గురించి మీరు ఫర్దర్గా మీ హయ్యర్ క్లాసెస్లో మీరు ఖచ్చితంగా దీని గురించి నేర్చుకుంటారు. సో అయితే ఈ బంధు ధర్మం చేయడానికి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి సమీపంగా ఎవరైతే బంధువు ఉన్నారో, వాళ్ళ క్లోజ్ రిలేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారనమాట. అయితే ఈ నయోమికి లేదంటే ఎలీమెలెకు కుటుంబానికి బోయజ్ కంటే ఇంకొక వ్యక్తి సమీప బంధువు ఉన్నాడనమాట. అయితే అతను ఈ సమీప బంధువు యొక్క ధర్మము ఆయన చేయలేదు. కాబట్టి ఆయన చేయలేని దాన్ని ఏం చేశాడంటే ఆ నెక్స్ట్ సమీప బంధువు అయిన బోయజు ఆ యొక్క సమీప బంధు ధర్మాన్ని ఈ యొక్క నయోమి కుటుంబానికి అతను చేశాడనమాట. కొన్ని దినముల తర్వాత బోయజ్ ఏం చేశాడంటే రూతుని వివాహం చేసుకున్నాడు. అతను మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఒక కుమారుడు పుట్టాడనమాట. ఈ కుమారుని పేరు ఏంటి అంటే ఓబెదు. సో అప్పుడు నయోమి కూడా ఈ యొక్క కుమారుణ్ణి తన కౌగిట్లో పెట్టుకొని మంచిగా ఈయనకి దాదిగా ఉంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క కుమారుడు కలిగిన దాన్ని బట్టి ఈ యొక్క కుటుంబంలో ఏమొచ్చింది, మళ్ళీ తిరిగి సంతోషం అనేది మళ్ళీ తిరిగి వచ్చింది. రూతు తను చేసిన పనిని బట్టి, అంటే తన అత్తను ప్రేమించిన కారణమును బట్టి, అదేవిధంగా దేవుణ్ణి అంగీకరించిన దాన్ని బట్టి, తన శ్రమలో దేవుణ్ణి ఆమె వెంబడించి తన అత్తని హత్తుకొని ఉంది. సో అత్త యొక్క దేవుణ్ణి కూడా ఆమె అంగీకరించిన కారణం బట్టి దేవుడు ఏం చేశారంటే రూతుని ఆశీర్వదించాడనమాట. సో ఆశీర్వదించిన కారణమును బట్టి అతను ఆమెకి ఏమైంది, బోయజ్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకి తిరిగి ఒక కుమారుడు కలిగాడు. అయితే చూడండి, ఇప్పుడు నయోమి యొక్క కుటుంబంలో కానీ రూతు యొక్క జీవితంలో కానీ వాళ్ళు చాలా బాధను అనుభవించారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళు చనిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా నయోమి తిరిగి ఏం చేసింది అంటే తన సొంత దేశానికి వచ్చింది. అంటే తిరిగి తన దేవుని దగ్గరికి ఆమె తిరిగి వచ్చింది. సో ఆమె వచ్చినప్పుడు ఆమెతో పాటు కూడా ఎవరు వచ్చారు, రూతు వచ్చారు. వాళ్ళు ఎంత బాధలో ఉన్నప్పటికీ, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తిరిగి దేవుని దగ్గరికి వచ్చిన కారణమును బట్టి దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళని ఆశీర్వదించాడు. సో వాళ్ళకి దొరికిన ఆశీర్వాదం ఏంటి, రూతుకి మంచిగా కుమారుడు కలిగాడు. సో ఆ కుమారుడిని బట్టి నయోమి కూడా ఏమైంది, చాలా సంతోషించింది అనమాట.
అయితే ఇంతే కాకుండా రూతు యొక్క జీవితంలో దొరికిన అత్యధికమైన ఆశీర్వాదం, ఇది ఆశీర్వాదమే, తన కుమారుడు కలగడం అనేది ఆశీర్వాదం. అయితే అన్నిటికంటే అత్యధికంగా దొరికిన ఆశీర్వాదం ఆమెకి ఏమిటి అంటే ఆమె యొక్క వంశావళిలో నుంచి యేసుక్రీస్తు జన్మించాడనమాట. ఇది ఆమెకు దొరికిన అత్యధికమైన ఆశీర్వాదం. ఎందుకంటే రూతు ఒక అన్యురాలు, ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు, ఆమె ఒక అన్యురాలు అయినప్పటికీ ఆమె దేవుణ్ణి అంగీకరించి తన అత్తను వెంబడించి ఈ విధంగా వచ్చినందుకు ఆమె నిజంగా యెహోవా రెక్కల కింద ఆమె సురక్షితంగా ఉండడానికి వచ్చింది. ఆమెకు దొరికిన అత్యధికమైన బహుమానం లేదంటే అత్యధికమైన ఆశీర్వాదం ఏంటంటే ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. అంతేకాకుండా మనకి రాజు తెలుసు కదా, దావీదుకి యొక్క వంశావళిలో కూడా ఆమె ఉంది అనమాట. అది ఎలాగో ఇప్పుడు మనము చూద్దాం. చూడండి, ఇక్కడ బోయజు, రూతు. ఆ బోయజుకు రూతుకి కలిగిన కుమారుడు ఎవరంటే ఓబేదు యొక్క కుమారుడు ఎవరు అంటే యెషై యొక్క కుమారుడు ఎవరంటే దావీదు. సో దావీదు యొక్క వంశంలో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. అంటే ఈ యొక్క దావీదుకి ఓబేదు ఏమవుతాడంటే తాతయ్య అవుతాడనమాట. సో ఈ విధంగా ఈమె ఎంత ఆశీర్వదింపబడింది చూడండి. రూతు ఆమె కుటుంబంలో నుంచే దావీదు వచ్చాడు. అదేవిధంగా ఆమెలో నుంచి ఆ యొక్క అదే వంశావళిలో అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది అనమాట, రూతు. సో ఇంత గొప్ప ఆశీర్వాదం అనేది రూతుకి కలిగింది. ఇంకా ఈ లెసన్లో మనం చూసుకున్నట్లయితే కరువు బెత్లెహేంలో వచ్చింది. నిజంగా బెత్లెహేము అనే మాటకి అర్థం ఏంటి అంటే రొట్టెల ఇల్లు. అదేవిధంగా నయోమి అనే మాటకి అర్థం ఏంటంటే మధురం. అయితే ఈ యొక్క బెత్లెహేంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. సో కరువు వచ్చింది అంటే తన ప్రజలు, బెత్లెహేంలో ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలు కదా. సో వీళ్ళ ప్రజల మధ్యలో కరువు వచ్చినప్పుడు తిరిగి దేవుడు ఏం చేశారంటే వాళ్ళని దర్శించి ఆ కరువుని వాళ్ళ జీవితంలో నుంచి తీసేశారు. కాబట్టి వాళ్ళకి సమృద్ధిగా ఏమైంది? పంట దొరికింది. అంటే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలని ఆ విధంగా శ్రమలో కానీ కష్టంలో కానీ బాధలో కానీ ఉన్నప్పుడు చూచి ఆయన దాటి వెళ్ళిపోవడం అనమాట. ఖచ్చితంగా దానికి ఆయన ఏం చేస్తారంటే ఒక సొల్యూషన్ అనేది ఇస్తారు. కరువు వచ్చిన తర్వాత మళ్ళీ కరువులో నుంచి ఎవరు బయటకు తీసుకొచ్చారు? దేవుడే వారిని తీసుకొచ్చారు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ఏమైనా కష్టములు పడిన, అపాయంలో ఉన్న, బాధలో ఉన్న మనం తిరిగి దేవుని యొద్దకు వచ్చినట్లయితే మనకి ఏం దొరుకుతుందంటే ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చాలా నమ్మకమైన వాడు. ఇప్పుడు నయోమి తన దేశంలో వదిలి వెళ్ళిపోయింది, కానీ తిరిగి మళ్ళీ తన దేశంలోనికి వచ్చింది. అప్పుడు ఆమెకి ఏం దొరికింది? ఆశీర్వాదం అనేది దొరికింది. సో మనం తిరిగి దేవుని యొద్దకు ఎప్పుడైతే వచ్చినప్పుడు దేవుడు మనల్ని చాలా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. చూడండి, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిన ఒక గొప్ప ఆశీర్వాదము అన్యురాలు మోయాబీయురాలైన రూతుకి దొరికింది. సో దేవుడు ఆమె యొక్క జీవితంలో ఆమె చేసిన దాని అందరికీ కూడా ఆయన ఏం చేశారంటే ప్రతిఫలం ఇచ్చాడనమాట. సో మనం చేసే ప్రతి ఒక్క కార్యమునకు మంచిదానికి కూడా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ప్రతిఫలం అనేది ఇస్తాడు. ఇక్కడ నేను చూపించిన విధంగా 2 వింగ్స్ని ఇట్లా అటాచ్ చేయండి. చేసిన తర్వాత మధ్యలో ఒక వాక్యంని రాయండి అనమాట. అది ఏంటి అంటే ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చను. రూతు 2:12. అదేవిధంగా ఇంగ్లీష్లో చేసే వాళ్ళు వచ్చే చూడండి సేమ్ అదేవిధంగా 2 వింగ్స్ని అటు ఇటు అటాచ్ చేయండి. చేసిన తర్వాత మధ్యలో ఒక వర్స్ రాయాలన్నమాట. అదేంటంటే మే యూ బీ రిచ్లీ రివార్డెడ్ బై ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండర్ హూజ్ వింగ్స్ యూ హ్యావ్ కేమ్ టు టేక్ రిఫ్యూజ్. రూత్ 2:12. సో ఈ యొక్క మెమొరీ వర్స్ అనేది అక్కడ రాసింది, మీరు మీ బుక్లో దాన్ని స్టిక్ చేయండి. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకొని ఈ లెసన్ ముగించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఇంతవరకు మీ సహాయంలో సన్నిధిని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, నిజంగా ప్రభువా రూతు జీవితంలో ప్రభువా ఆమె అన్యురాలైనప్పటికీ ప్రభువా తన అత్తను ప్రేమించే ప్రభువా మిమ్మల్ని ప్రభువా అంగీకరించిన కారణమును బట్టి ఆమె జీవితంలో ప్రభువా మీరు ఆమెను ఆశీర్వదించి ఉన్నారు ప్రభువా. నిజంగా ఈ లోకంలో ప్రభువా అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం క్రీస్తును కలిగి ఉండట ప్రభువా. అట్టి యొక్క ధన్యతను ప్రభువా మా జీవితంలో కూడా మేము కలిగి ఉండునట్లు దేవా మీకు స్తోత్రములు. అట్టి కృపను ప్రభువా మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి.